నమస్తే వెల్కమ్ టు టీవీఎన్ఐ న్యూస్ నేను మీ మధు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే అయితే బుధవారం సాయంత్రం ప్రధానితో భేటీ అయిన సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై భేటీ అయ్యారు చర్చించారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు పోలవరం ప్రాజెక్టుకి నిధులు అమరావతికి రైల్వే లైన్ కేంద్ర సంస్థల తరలింపు వంటి అంశాలపై చర్చించారు ఆయన ఏపీ కీలక ప్రాజెక్టులకు నిధులు అంశంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానిని కోరారు సీఎం చంద్రబాబు అయితే ఏపీ ఆర్థిక పరిస్థితులు రాష్ట్ర అభివృద్ధికి సహకారం అంశాలను ప్రధాని మోడీ దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారు అమరావతి రాజధానికి బడ్జెట్ లో ప్రతిపాదించిన 15,000 కోట్ల రూపాయల సాయాన్ని వేగవంతం చేయాలని కోరారు విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపనకు రావాలని ప్రధాని మోడీని చంద్రబాబు కోరారు పోలవరం నిర్మాణానికి సహకారంతో పాటు వరద సెస్ కు అనుమతి ఇవ్వాలని కోరారు ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు ఆయన అమరావతి అభివృద్ధికి ఆర్థికంగా తోడ్పాటు అందించడంతో పాటు పెండింగ్ నిధుల విడుదలపైన కేంద్ర ఆర్థిక మంత్రితో చంద్రబాబు డిస్కస్ చేశారు ఇలా రోజంతా కీలక నేతలతో పలు అంశాలపై చంద్రబాబు కీలక చర్చలు జరిపారు ఢిల్లీ టూర్ లో భాగంగా బుధవారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రీయ స్మృతి స్టాల్ కు చేరుకున్నారు అయితే కేంద్ర పెద్దలు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలతో కలిసి వెళ్లిన చంద్రబాబు సదైవ్ అటల్ ఘాట్ దగ్గర దివంగత ప్రధాని వాజ్పేయి కి పుష్పాంజలి ఘటించారు కాసేపు అక్కడే ఉండి ప్రార్థనా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు మధ్యాహ్నం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఎన్డీఏ నేతలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వక్రీకరించిన ప్రచారం చేస్తున్నారు అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని దీనిపై ఎన్డీఏ పక్షాలు ఎదురుదాడి చేయాలని బీజేపీ కోరుతుంది దీనిపై వ్యూహాన్ని రచించేందుకు ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది అలాగే జమిలీ ఎన్నికల బిల్లు ఎన్నికల సంఘం తీసుకువచ్చిన నూతన సంస్కరణపై కూడా చర్చించినట్లు సమాచారం జనవరి 8వ తేదీన జమిలీ ఎన్నికలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ తొలి సమావేశం జరగనుంది ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఎన్డీఏ మిత్రపక్షాలు డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది ఎన్డీఏ సమావేశం అనంతరం కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డి కుమారస్వామితో భేటీ అయ్యారు చంద్రబాబు ఈ భేటీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించకుండా ఏం చెయ్యాలి అని సెయిల్ తో విలీనం చేయాలా లేక ఇంకేదైనా మార్గం ఉందా అనే అంశంపై చర్చించినట్టు సమాచారం కుమారస్వామితో భేటీ అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవితో భేటీ అయ్యారు పెండింగ్ ప్రాజెక్టులపైన చర్చించారు ఆయన అలాగే ఇటీవల ఏపీ రాజధాని కోసం మంజూరైన రైలు మార్గం పనులను వీలైనంత తొందరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రిని చంద్రబాబు కోరారు